హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఐఓటీ ఛానల్. ఇక్కడ ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏదో పెద్ద టెక్నాలజీ గురించి డిస్కస్ చేయడానికి రాలేదండి. మన ఐఓటీ వచ్చేసరికి ఇన్సైడ్ అవుట్ టేల్స్ అనమాట. అంటే మన మనసులో చిన్న చిన్న భావాలను కానీ, చిన్న చిన్న మాటలను కానీ, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. సో ఈ ఛానల్ ఓన్లీ స్పెసిఫిక్ టాపిక్స్ గురించి రిస్ట్రిక్టెడ్ కాదు. సో వీఆర్ గోయింగ్ టు కవర్ లాట్ ఆఫ్ టాపిక్స్ ఆన్ దిస్ ఛానల్. బీట్ క్రికెట్, బీట్ సినిమా, బీట్ పర్సనల్ స్టోరీస్ చాలా అనుకుంటున్నాము. బట్ వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సుత్తు లేకుండా వెంటనే మన సభలోకి వెళ్ళిపోదాం. సభ ఎందుకంటున్నా అంటే యూ ఆల్ నో, మన సభలో రాజులు, రాణులు, మంత్రులు చాలామంది ఉంటారు. అండ్ దే ఆర్ డిస్కసింగ్ ఆన్ వేరియస్ ఆఫ్ టాపిక్స్. మనం కూడా ఈరోజు మన ఫస్ట్ వీడియో క్రికెట్ మీద స్టార్ట్ చేయబోతున్నాం. క్రికెట్ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే మనందరికి క్రికెట్ అంటే ఎంత పిచ్చో మీకు తెలుసు, ఏదో క్రికెట్ సినిమా మీకు తెలుసు. సో అందుకని లెట్స్ స్టార్ట్ విత్ క్రికెట్. నేను పర్సనల్గా హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్, అందుకని క్రికెట్ మీద స్టార్ట్ చేస్తున్నాను. సో అవర్ ఫస్ట్ వీడియో ఇస్ ఆన్ ద క్రికెట్ అండ్ దిస్ ఈస్ ఆన్ ద కరెంట్ ఆన్ గోయింగ్ సిరీస్ బిట్వీన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. మనం థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2 కంప్లీట్ అయింది. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ డే 1. ఏమైందో డే 1 టాస్ గెలిచాము, రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకున్నారు. దెర్ వాజ్ ఎ రీజన్. ఎందుకంటే టాస్ గెలిచినప్పుడు వెన్ యునో ద కమెంటేటర్ వాజ్ టాకింగ్ విత్ రోహిత్ శర్మ అండ్ ప్యాట్ కమిన్స్ కూడా అదే అన్నారు, టాస్ గెలిచుంటే నేను కూడా బౌలింగే తీసుకునేవాడిని, బికాస్ ఇట్ వాస్ ఎక్స్పెక్టెడ్ టు స్వింగ్ అండర్ ద క్లౌడ్. వర్షం పడింది, కాస్త బాల్ స్వింగ్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేసి బౌలింగ్ తీసుకుందాం అనుకున్నారు. బట్ అటర్ ఫ్లాప్ అయింది అది. డే 1 వికెట్స్ ఏం లేవు. అండ్ మోర్ ఓవర్ ఓన్లీ 15 అవర్స్ మాత్రమే బౌలింగ్ చేయగలిగారు. తర్వాత అంతా వర్షం పడి మ్యాచ్ అంతా వాష్అవుట్ అయిపోయింది డే 1. డే 2కి వచ్చాము అండ్ బూమ్రా, ఈ మనిషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుతానికి అయితే చెప్పాలంటే 1 మ్యాన్ ఆర్మీ టైప్ అనమాట ఇండియా కెప్టెన్, ఇండియన్ క్రికెట్ టీంలో 2 ఓపెనర్స్ని తీసేశాడు. he was spot on అనమాట ఫ్రమ్ ద స్టార్ట్. వెంటనే మన ఎన్కేఆర్ రెడ్డి గారు వచ్చారు, నితీష్ కుమార్, అండ్ లబుషేన్ వికెట్ తీశారు. మంచిగా కట్టాడి 4 కొడదాం అనుకున్నారు లబుషేన్, బట్ దొరికిపోయాడు, స్లిప్లో దొరికిపోయాడు. వికెట్లు పడుతున్నాయి అనుకున్నాము, సంతోషంగా అనిపించింది మంచిగా. కాకపోతే అసలు హెడ్ ఎక్ ఇప్పుడే మొదలైందని మన వాళ్ళు తెలియలేదన్నమాట. అవునండి, ఆ హెడ్ రానే వచ్చాడా, ఒక సైడ్ స్టీవ్ స్మిత్, ఒక సైడ్ హెడ్. మన వాళ్ళు వేస్తున్నారు, లాంగ్ స్పెల్స్ వేస్తున్నారు, వికెట్ దొరకట్లేదు. బాల్ పిచ్ అవుతుంది, ఇట్ వాస్ జస్ట్ ఇట్లా పాస్ అయిపోతుంది అనమాట బ్యాట్ నుంచి. ఒక సైడ్ నుంచి బూమ్రా, ఒక సైడ్ నుంచి ఆకాష్ దీప్ సింగ్ కూడా రియల్లీ చాలా చాలా మంచిగా బౌలింగ్ వేసాడు. బట్ అన్ఫార్చునేట్లీ హీ డిడ్ంట్ గెట్ ఎనీ వికెట్స్. he was right up there. The pace, the pitch, the seam, super bowling from Akash Deep Singh. బట్ మధ్యలో కొన్నిసార్లు అనిపించింది ట్రావిస్ హెడ్కి మన వాళ్ళు ఎందుకు ఓవర్ ద వికెట్ ప్రిఫర్ చేస్తున్నారు. యూనో మనం చాలాసార్లు ట్రావిస్ హెడ్ వికెట్ ఎట్లా తీశారు మన వాళ్ళనే కాదు, అదర్ టీమ్స్ యాజ్ వెల్. బీబీఎల్లో కానీ, బిగ్ బ్యాష్లో కానీ, ఇక్కడ వేరే సిరీస్లో కానీ ట్రావిస్ హెడ్కి రౌండ్ ద వికెట్ వచ్చి ఆఫ్ స్టంప్ మీద బాల్ వేస్తే హీ ట్రైస్ టు డిఫెన్స్ అండ్ యూనో నువ్వు కొద్దిగా బాల్ స్వింగ్ చేయగలిగితే కనుక నువ్వు ఆ ఆఫ్ స్టంప్ మీద హిట్ చేయొచ్చు అనమాట. బట్ మనమేమంత క్రికెట్ అనలిస్టులు కాదులేండి, బట్ మనకు తెలిసింది చెబుతూ ఉంటాం, ఎందుకంటే మనం కూడా ఎప్పటి నుంచో క్రికెట్ చూస్తున్నాం కాబట్టి. నాకు పర్సనల్గా అయితే నాకు అది అనిపించింది, కమ్ రౌండ్ ద వికెట్. నీకు లెఫ్ట్ హ్యాండర్కి ఎప్పుడైనా బూమ్రా నోస్ దాట్, రౌండ్ ద వికెట్ వస్తాడు, ఆఫ్ స్టంప్ మీద బాల్ వేస్తాడు. సో అది మోర్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మన వాళ్ళు కొన్ని టాక్టిక్స్ ఫాలో అయ్యారు, బౌన్సర్లు కానీ, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బౌన్సర్లు అయితే హిప్ పుల్స్, క్యాచ్ దొరికిద్ది అని. బట్ అక్కడ ఏం జరిగింది, ట్రావిస్ హెడ్ ఇన్సైడ్ ద లైన్ వచ్చి హీ ట్రై టు అప్పర్ కట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద స్కోరింగ్స్ మీరు చూస్తే గ్రాఫ్లో ఆఫ్ సైడ్ చాలా ఉంది హీ స్కోరింగ్ రేట్. సిమిలర్గా మనకి మన టీంలో జైస్వాల్ కూడా సేమ్ ఫామ్లో ఆడతారు. హీ ట్రైస్ టు కట్ దోస్ బాల్స్.
మన లాస్ట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్లో దే కేమ్ విత్ ద ప్లాన్ ఫర్ ద జైస్వాల్. యూనో మీరు కొద్దిగా 4th వికెట్ 5th వికెట్ స్టంప్ లైన్లో బాల్ వేసినప్పుడు హీ ట్రైస్ టు కట్ దట్ బాల్ జైస్వాల్. అదేమైంది, వెన్ యూ డోంట్ హ్యావ్ ది ద గల్లీ ఆర్ ద పాయింట్ ఫీల్డర్, అది వెంటనే 4 వెళ్ళిపోయింది. సో న్యూజిలాండ్ వాళ్ళు ఏం చేశారు, కావాలని ఆ బాల్స్ వేసి అక్కడ ఫీల్డర్ని పెట్టుకున్నారు. జైస్వాల్ 2 times అక్కడే అవుట్ అయ్యారు సేమ్. అండ్ స్మిత్ కూడా, స్మిత్ కాదు హెడ్, సో హెడ్ది కూడా కైండ్ ఆఫ్ కట్టింగ్ అనమాట. హీ ట్రై టు స్క్వేర్ కట్ దట్ బాల్స్. కొద్దిగా 6th స్టంప్ ఆ లైన్లో బాల్ వెళ్తూ ఉంటాయి కనుక. బట్ మన వాళ్ళు కాస్త ఆ ప్లాన్ని కొద్దిగా గ్రాస్ప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఫీల్డర్స్ని కాస్త గల్లీ పాయింట్ రేంజ్లో పెట్టేసి, ఏమో నువ్వు బాల్ ఆఫ్ సైడ్ వేస్తే మేబీ హీ ట్రై టు కట్ దట్ అండ్ వికెట్ దొరికేదేమో. బట్ యూ నెవర్ నో, ఇట్స్ ఆల్ అబౌట్ just assuming the things. Apart from head, we come to Smith. He reinvented himself in this series. మీరు ఫస్ట్ 2 matchesలో చూస్తే కనుక అతని స్టాన్స్ వేర్ హీ స్టూడ్ అండ్ వేర్ హీ ప్లేడ్ ద బాల్. ఇన్ దిస్ ఈ టెస్ట్ మ్యాచ్లో he came with a new stance, cross stance, try to flick the ball easily, try to drive the ball. బట్ ఆ స్టాన్స్ వెరీ ఈజీ కాదండి అక్కడ, ఎందుకంటే నీకు ప్రాపర్ బ్యాలెన్స్ ఉండదు. ప్రాపర్ బ్యాలెన్స్తో ఆడకపోతే కనుక నువ్వు క్యాచ్ అయ్యో ఏదో ఒకటి అయిపోతావు. బట్ స్మిత్ కొన్ని ఛాన్సెస్ వచ్చాయి, బట్ క్లోజ్ కాల్స్ ఇన్సైడ్ ఎడ్జ్లో అయినాయి కానీ బట్ వికెట్ అయితే ఏం రాలేదు అక్కడ. అండ్ హీ స్కోర్డ్ ఎ సెంచరీ దేర్. బట్ యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్, you have to admire Smith for his coming up with the new plans. కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాడు. మన బ్యాట్స్మెన్ చూసారనుకోండి మీరు, ఎప్పుడు అవుట్ అవనే కాకపోని ఒకటే ఫార్మాట్. బట్ స్మిత్ వచ్చేసరికి హీస్ అ డిఫరెంట్ ప్లేయర్. అది బాగా నచ్చింది స్మిత్లో ఎప్పుడైనా. కమింగ్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్, బూమ్రా అగైన్, లైక్ ఐ సెడ్, అతను టాప్ బౌలర్. ఈ మెయిన్ హెడ్ స్మిత్ వికెట్లు కూడా తీసాడు. అండ్ కాస్త అట్లా ఎక్స్పోజ్ అయింది మళ్ళీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో కాస్త సిరాజ్కో వికెట్ దొరికింది. అండ్ అగైన్ వీఆర్ స్టక్ ఎట్ కేరీ అండ్ స్టార్క్. 400 runs స్కోర్ చేశారు ఎట్లాగేలకు. బట్ యూ నెవర్ నో, దే మైట్ స్కోర్ బిగ్ ఆన్ day 3. కేరీ ఉన్నాడు అక్కడ, అలెక్స్ కేరీ ఉన్నాడు. స్టార్క్ కూడా హీ స్వింగ్స్, చెప్పలేమన్నమాట ఎంత స్కోర్ చేస్తారనేది. మన వాళ్ళు కొద్దిగా త్వరగా ఆల్అౌట్ చేసి, ఇఫ్ వీ కెన్ గో ఇన్ టు బ్యాట్ అండ్ ట్రై టు స్కోర్ రన్స్ క్విక్లీ, కాస్త మ్యాచ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక ఇట్స్ గోయింగ్ టు బి డ్రా మ్యాచ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు బి లూజ్ ఇన్ దిస్ మ్యాచ్. ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే 400 runs స్కోర్డ్ ఆల్రెడీ 2 days అయిపోయింది. Third day, it all depends on how fast the Australians play and how fast they declare or చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేసి ఫాలో ఆన్కి పుష్ చేద్దానికి ట్రై చేయొచ్చు ఇన్ కేస్ మన వాళ్ళు కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ ఫాస్ట్గా ఆల్అౌట్ అయితే కనుక. లేకపోతే కనుక మేబీ వాళ్ళకి ఎక్కువ లీడ్ వచ్చి మళ్ళీ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో ఫాస్ట్గా బ్యాట్ చేసి మన వాళ్ళకి కాస్త హెడేక్ అవ్వచ్చు day 4 ఎండ్ నుంచి day 5 కూడా. సో ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ day 4 day 5, బట్ ఇట్స్ గోయింగ్ టు day 3 హోప్ దట్ మన వాళ్ళు కాస్త త్వరగా వాళ్ళని ఆల్అౌట్ చేసేసి మన బ్యాటింగ్ కూడా కాస్త స్ట్రాంగ్గా ఉండిద్దని. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు డిపెండెంట్ ఆన్ అవర్ టాప్ ఆర్డర్ మోస్ట్లీ దిస్ టైమ్ అగైన్. సో జైస్వాల్, రాహుల్, కోహ్లీ నీడ్స్ సమ్ బ్యాటింగ్ దేర్. హీ హ్యాస్ టు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ చెప్పలేము, మన వాళ్ళంతా జెన్జీ, మన రిషబ్ పంత్, నితీష్ కుమార్, రోహిత్ శర్మ కూడా 6th వచ్చాడు ఆయన. I don't want to comment there. So hope we get the early wickets and the day 3 goes well. Thank you for watching this video. Hope you like this video. Please like, share and subscribe. Thank you.